హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే చాలా మందికి అకౌంట్లో డబ్బులు అనేది జమ అయ్యాయి, కొంతమందికి డబ్బులు రాలేదంటున్నారు. వాస్తవానికి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం విత్ ప్రూఫ్తోని. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. వివిధ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రెండు ముఖ్యమైన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అందులో వచ్చేసి రైతులకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం. రైతు భరోసా, అదేవిధంగా ఆత్మీయ భరోసా అనేది 6,000 రూపాయల స్కీమ్ సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వరకు జమ చేసామని ప్రభుత్వ నివేదికలు అయితే చెప్తుంది. అయితే మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, ఇప్పుడు రాని వారి పరిస్థితి ఏంటి, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఊహించని సంచలన నిర్ణయం ప్రకటన అయితే చేశారు. అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయట. ఎవరెవరికి జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అయితే జమ అవుతుంది, తేదీ నుండి ఏ తేదీ వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో వడగాన్లు, అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ఇది 33 జిల్లాల్లో 16 జిల్లాల్లో అయితే పంట నష్ట పరిహారం ప్రభుత్వం అందజేయాలని, ఈ జిల్లాలకు సంబంధించి 11,000 ఎకరాల్లో నష్టపరిహారం అందించేందుకు అధికారులకు సంబంధించి రైతుల నుంచి తగిన సమాచారాన్ని అందించుకోవాలని, దాంతోపాటు నివేదికను తయారు చేసి తమకు సమర్పించినట్లయితే ఎకరానికి 10,000 రూపాయలు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ను చెప్పడం జరిగిందండి. ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ను చెప్పిందండి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిధులు అనేది జమ చేసింది కదా. తాజాగా మరోసారి మంగళవారం రోజు ఒక్కరోజే 200 కోట్ల రూపాయలు ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేసింది. 2 రోజుల్లో మరో 300 కోట్ల రూపాయలు 24.74 లక్షల మందికి లబ్ధి అయితే చేకూరింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం శుభార్త చెప్పింది. 3-4 ఎకరాలు లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అనేది 500 కోట్ల రూపాయలు విడుదల చేసిందనమాట. ఇక మరో 2 రోజుల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి అయితే అవుతుందని, ఆ తర్వాత 4 నుంచి 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 54,74,000 రైతులకు 4,666 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అనేది విడుదల చేసిందనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వం గతంలో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు అయితే జమ చేసింది. తాజాగా 3 ఎకరాలు, ఆ పైన 4 ఎకరాలు ఎవరికైతే అంటే 3 ఎకరాల 1 గుంట, 3 ఎకరాలు 10 గుంటలు, 20 గుంటలు, ఇలా 4 ఎకరాల వరకు ఎవరికైతే డబ్బులు పడలేదో సో వారికి ఆ డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తున్నదన్నమాట. సో దీన్ని బట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా పథకాన్ని ఈ నెలలోనూ ప్రజలకైతే అందించాలని భావిస్తున్నట్టు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. నిన్న మొన్న ఈ రోజు నుంచి కూడా జమ అయితే అవుతాయన్నమాట. ఎందుకంటే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీ అకౌంట్లోకి అయితే మెసేజ్ అయితే వస్తుంటాయండి. ఒకసారి ఫోన్లో అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రాష్ట్రంలో ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అయితే దీనికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది కదా. ఏప్రిల్ 4వ వారంలో అనగా ఏప్రిల్ 28 కావచ్చు, ఆ డేట్లో అయితే ఇంటర్ పరీక్షా ఫలితాలు అయితే విడుదల చేయనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే మరొక గుడ్ న్యూస్ చెప్పారండి. రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారందరికీ కూడా సన్న బియ్యం అనేది పంపిణీ చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక జిల్లాలో పర్యటించి హుజరానగర్లో లాంఛనంగా పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం అనేది పంపిణీ చేస్తారు. దీనివల్ల 2.82 కోట్ల మంది ప్రయోజనం అయితే చేకూరనుంది. దీనివల్ల రేషన్ షాప్లో ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఇక నుంచి ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఈ పథకానికి సంబంధించి ఫలితాలు అయితే ప్రజలందరికీ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సన్న బియ్యం పండించిన రైతులకు ఏదైతే బోనస్ రూపంలో డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరొక పథకానికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అది ఏంటో కాదు, మనకు నిరుద్యోగులకు సంబంధించి రాజీవ్ యువ వికాస్ సంబంధించిన స్కీము అప్లై చేయాలంటే రేషన్ కార్డు తప్పనిసరి, ఒకవేళ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుంది. ఆధార్
కుల ధృవీకరణ పత్రాలతో పాటు ట్రాన్స్పోర్ట్ వెహికల్ అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, అదే అగ్రికల్చర్ అప్లై చేస్తే పట్టాదారు పాస్ పుస్తకం, దివ్యాంగ సదరన్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయడానికి డౌన్లోడ్లు అయితే చేసిన వెంటనే అవి ఎంపీడీఓ లేదా మున్సిపల్ జోనల్ కమిషనర్కి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఇక మరొకటి చూసుకున్నట్లయితే మార్గదర్శకాలు అంటే 5 ఏళ్లలో ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే, అంటే ఒక రేషన్ కార్డు మీద 3 పిల్లలు ఉన్నా కానీ ఒకరికి ఒక కార్డు మీద ఒకరికి వర్తిస్తుంది అనమాట. కుటుంబ వార్షిక ఆదాయం అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో 2 లక్షలు, పల్లెలు అయితే 1,50,000. ఇలా రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తారు. ఇందులో వచ్చేసి ఒంటరి మహిళలు వితంతులకు 20%, దివ్యాంగుల 5% రిజర్వేషన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇది కొత్త మార్గదర్శకాల ప్రకారం అయితే ఈ రకంగా ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక రైతులకు సంబంధించి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ నెల ఆఖరి వరకు దాదాపు రైతులకు 30 తారీఖు లోపు రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పే ప్రయత్నం జరిగిందండి. అది కూడా 5 ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి 50% మేర కంప్లీట్ అయితే జరుగుతుందన్నమాట. మధ్యలో ఆగిపోయిన పథకాన్ని మరోసారి అయితే కొనసాగిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా రైతుల ఖాతాలో అయితే కాస్త ఆలస్యమైనా కూడా నిధులు అనేది సర్దుబాటును బట్టి రాష్ట్ర వ్యాప్తంగా 33,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి అయితే కేటాయించడం అయితే జరిగిందట. సో ఈ నిధులు అనేది ప్రభుత్వం రైతులకు విడతల వారీగా నిధులు అనేది వారి యొక్క ఖాతాలు అయితే జమ అవుతాయని, అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదని, ఎవరికైతే 2 రకాల ఆప్షన్ల ద్వారా అందుతున్నాయి. ఒకటేమో కొత్తగా ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాల వారికి, దాంతోపాటు ఎవరికైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి సార్ట్అవుట్ చేసుకున్న వారికి పడుతున్నాయి. ఇక ఏదైతే ప్రభుత్వం జనవరి 1 తారీఖు నుంచి ప్రభుత్వం కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకున్నారు. వెరిఫికేషన్ అయిన వారికి కంప్లీట్గా వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి.